రైట్ వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. గ్రూప్ 1 విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మొదటి నుంచి వివాదాలను చుట్టుముడుతున్నటువంటి గ్రూప్ 1 ను మళ్లీ నిర్వహించాలంటూ కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఒక కండిషన్ పెట్టడం ఇక్కడ విశేషంగా చెప్పొచ్చు, ఒక పాయింట్ మెయిన్ పాయింట్ కి చెప్పొచ్చు. అదేంటంటే గతంలో ప్రకటించినటువంటి మెయిన్స్ మెరిట్ ఫలితాలను 8 నెలల్లో రీవాల్యుయేషన్ నిర్వహించాలని, అది సాధ్యం కాకపోతే, అది గాని సాధ్యం కాని పక్షంలో మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చింది. ఆ సమయంలో నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. కేసును విచారించినటువంటి కోర్టు ప్రిలిమ్స్ ను రద్దు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, గ్రూప్ 1 లో మరిన్ని పోస్టులను కలపడంతో అనుబంధంగా మరో నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే అప్పుడు మనం చూసాము, గత అధికార పార్టీ బీఆర్ఎస్ లో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శలు చేసుకోవడం, మేము 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పడం, గతంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ తిరిగిస్తున్నారని చెప్పి పొలిటికల్ కామెంట్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ స్టిల్ నౌ అది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫిలిమ్స్ పై కూడా వివాదం ఏర్పడింది. అయినా ప్రభుత్వం పట్టుదలతో మెయిన్స్ ను కూడా నిర్వహించింది. ఆ తర్వాత కూడా మెయిన్స్ పరీక్షలపై పలు ఆరోపణలు వచ్చాయి. మాస్ కాపింగ్ జరిగిందని అభ్యర్థులు ఆరోపించారు. అటు తర్వాత అభ్యర్థుల ఆరోపణలు పట్టించుకొని టీజీపీఎస్సీ మెయిన్స్ ఫలితాలను కూడా ప్రకటించేసింది. మెరిట్ ర్యాంకులపై అభ్యంతరాలు రావడంతో పలువురు అభ్యర్థులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. అయితే ఇప్పటికే ప్రకటించిన మెయిన్స్ మెరిట్ లిస్ట్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది టీజీపీఎస్సీ. అయితే ఇంతకాలం కేసును విచారించిన కోర్టు అభ్యర్థుల అనుమానాలను క్లియర్ చేయాలని ఆదేశించింది. మెరిట్ ర్యాంకులపై రీవాల్యుయేషన్ నిర్వహించాలని ఆదేశించింది. 8 నెలల్లో సాధ్యం కాని పక్షంలో, అంటే రీవాల్యుయేషన్ సాధ్యం కాని పక్షంలో మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కూడా ఆదేశించింది కోర్టు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్నదే పెద్ద ప్రశ్న. ప్రభుత్వ నిర్ణయం కోసం టీజీపీఎస్సీ ఎదురు చూస్తుందే? హైకోర్టు తీర్పుపై అప్పీల్కి వెళ్తుందే? అభ్యర్థుల మెరిట్ ర్యాంకులను రీవాల్యుయేషన్ చేస్తుందే? ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చింది కాబట్టి ఏదైనా డబుల్ బెంచ్కి కానీ లేదంటే ఆ పైకోర్టు కానీ వెళ్ళే ఛాన్స్ ఏదైనా తీసుకుంటుందా? రీవాల్యుయేషన్ సాధ్యం అవుతుందా కాదా అని పక్షంలో మళ్ళీ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుందా? మళ్ళీ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తే గనక, ఇప్పటికే మనం చూసాం మెరిట్ ర్యాంక్ సాధించిన అభ్యర్థులు లాస్ట్ మోడ్లో ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారికి ఏ విధంగా సముదాయిస్తారు? మెరిట్ అభ్యర్థులు మళ్ళీ కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉందా? ఎన్నిసార్లు ఈ విధంగా వాయిదా పడుతూ వస్తుంది? గత ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేసిందో, ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఆరోపణలు చేసింది. ఈ విధంగా చేస్తారా, కావాలని చెప్పి అమ్ముకున్నారు, కావాలని చెప్పి ఇవన్నీ చేశారని చెప్పి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు చేసినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అవకతవకలు జరగడం, అప్పటికి కోర్టుకు వెళ్ళినప్పటికీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం, దాని తీర్పు ఇవ్వడం, దాని ఫలితాన్ని రిలీజ్ చేయడం. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వాట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? అయితే కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా స్పందించారు. కోర్టు తీర్పు కాంగ్రెస్ గవర్నమెంట్ కి చెంపపెట్టు అంటున్నారు. ఏదో పరీక్షలు నిర్వహించాలి అనే ఒక కారణం తప్ప ఇక్కడ వేరేదేది లేదంటూ కూడా హరీష్ రావు ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కోర్టు తీర్పుకు మీరు ఏం సమాధానం చెప్తారు, మీరు చెప్పే సమాధానం ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. హడావిడిగా పరీక్షలు నిర్వహించి అవకతవకలకు పాల్పడ్డ నీ నిర్లక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలైపోతున్నారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్లో చెప్తున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదు అంటూ ఆయన ట్వీట్లో రాసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ అయితే చేశారు. ఇప్పటికైనా కండ్లు తెరువు, నీ నిర్లక్ష్య మోసపూరిత వైఖరికి సిగ్గుతో తల దించుకో, తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పు అంటూ హరీష్ రావు ట్వీట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడైతే ఎందుకు ఈ విధంగా చేశారంటారు? మరి గతంలో ప్రిలిమ్స్ లో అవకతవకలు జరిగాయంటూ కూడా టీజీపీఎస్సీకి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఎందుకు ఇటువంటి కామెంట్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం కాబట్టి కేవలం నిరుద్యోగులను యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కాదు,
పరీక్షలు నిర్వహించడం అంటే దానికి క్లియర్ కట్గా ముందుకు వెళ్ళాలంటూ కూడా హరీష్ రావు ట్వీట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో మొత్తం తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని. ఇదంతా పొలిటికల్గా వస్తున్నటువంటి అంశం. అసలు పొలిటికల్గా అంటే రాజకీయాలకి సంబంధం లేకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటూ రేయింబవళ్ళు కష్టపడి ఇళ్లకు ఊరికి కన్న తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఒక పూట తిండి తిని ఇంకొక పూట వాటర్ తాగుతూ అసలు ఒక రోజంతా తిండి లేకుండా బంద్ తింటూ ఉన్నటువంటి విద్యార్థులు కోకొల్లలుగా మనం చూసాం. ఇప్పటికీ స్టిల్ నా చూస్తూనే ఉన్నాం. ఎన్నో గంపెడ ఆశలతో పెట్టుకొని ఎక్కడో మనకు ఉద్యోగం వస్తుంది కష్టపడ్డామని అనుకున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు కోర్టు తీర్పు ద్వారా మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అయింది. ఏం జరుగుతోంది? మెయిన్స్లో తుది ఫలితాలు రావడము, వాళ్ళ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరగడం, ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోర్టు తీర్పుతో ఏం జరుగుతోంది? ఒకవేళ 8 నెలల్లో రీవాల్యుయేషన్ జరగకపోతే గనక మళ్ళీ ఎగ్జామ్ అంటే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకోవాలి, అది మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజులు కట్టాలి. ఎంత శ్రమ, ఎంత టైం వేస్ట్, ఇవన్నీ ఎందుకు? అసలు తప్పు లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటే కనుక అభ్యర్థులకి ఇటువంటి అవస్థలు రాకుండా ఉంటాయి కదా. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. మరొకసారి మళ్ళీ 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 వాయిదాలు చూస్తున్నాం, అభ్యర్థులు నిరాశతో ఉండడం చూస్తున్నాం. ద సేమ్ టైం ఇక్కడ 2 రియాక్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. అటు కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగు మీడియం విద్యార్థులు. మంచి అంటే మంచి తీర్పు ఇచ్చారు, దీనికి సంబంధించి మాకు ఓటు లభించింది, మళ్ళీ ఒకసారి ముందుకెళ్తామంటున్నారు. మరొక పక్కేమో చివరి స్టేజ్కి వచ్చింది. మళ్ళీ ఒకవేళ రీవాల్యుయేషన్ కనుక 8 నెలల్లో గడువిచ్చినటువంటి 8 నెలల్లో కంప్లీట్ కాకపోతే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తే మా సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు టీజీపీఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆశ ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది కూడా ఒక ప్రహసనంగా మారింది. తెలంగాణ వచ్చి దాదాపుగా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఒక్కసారి కూడా తెలంగాణలో రాష్ట్ర సర్వీస్లో అత్యంత పెద్ద సర్వీస్ అయినటువంటి ఫస్ట్ సర్వీస్ అయినటువంటి గ్రూప్ 1 సర్వీసు ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా దీన్ని రిక్రూట్మెంట్ చేయలేని పరిస్థితి. ఈ చాలా మంది కూడా ఈ పోస్టులపైన ఆశలు పెట్టుకొని ఉన్నతాధికారులు కావాలని చెప్పేసి కలలు కంటూ లక్షలాది మంది నిరుద్యోగులు ఒకవైపు ఏళ్ల తరబడి ప్రిపేర్ అయ్యేటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరిగా నిర్వహించకపోవడంతో కూడా ఈ లోపాలన్నీ బయటపడుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పేపర్ లీకేజ్తో ఒకసారి ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా పడడం, ఆ తర్వాత మళ్ళీ థంబ్ ఇంప్రెషన్తో మళ్ళీసారి రీకనెక్ట్ చేయడం, ఇలా ఇప్పటికీ 2-3 సార్లు ప్రిలిమ్స్ నిర్వహించిన పరిస్థితి. ఆ తర్వాత ఒకవైపు మెయిన్స్ నిర్వహించినప్పటికీ కూడా మెయిన్స్లో ఒకవైపు దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా పాటించలేదని ఒకవైపు వాల్యుయేషన్ సరిగా చేయలేదు. తెలుగు మీడియం విద్యార్థులు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు వేరువేరుగా దీనికి సంబంధించిన విషయాల్లో ఒకవైపు లీగల్గా ఫైట్ చేస్తూ వస్తారు. ఒకవైపు రాష్ట్ర హైకోర్టులో ఫైట్ చేశారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు మళ్ళీ దీన్ని రాష్ట్ర హైకోర్టుకు అక్కడిని తెలుసుకోవాలని చెప్పడంతో కూడా రాష్ట్ర హైకోర్టు ఈరోజు తుది తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక గ్రూప్ 1 మెయిన్స్లో సరైన మూల్యాంకనం జరగని కారణంగా మళ్ళీ వాల్యుయేషన్ చేయాలి, లేకపోతే వీలు కాని పక్షంలో మళ్ళీ ఎగ్జామ్ని మళ్ళీ పెట్టాలని చెప్పేసి కూడా ఒకవైపు చెప్పిన నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ మూల్యాంకనం విషయంలో మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేసినటువంటి తెలుగు మీడియం విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్ టికెట్ల జారీ దగ్గర నుంచి ఒకవైపు ఇందులో ఎగ్జామినేషన్ సెంటర్ల ఏర్పాటు కావచ్చు, ఇందులో అనేక రకాల అవకతవకలు జరిగాయని చెప్పేసి నిరుద్యోగులు వివిధ దఫల్లో ఆరోపించారు. ఒకవైపు మహిళా అభ్యర్థులందరూ కూడా ఒకే మహిళా సెంటర్లో ఏర్పాటు చేశారు, కోటి ఉమెన్స్ లాంటి కాలేజీలు ఏర్పాటు చేశారు, అక్కడ అవకతవకలు జరిగాయని చెప్పి కొంతమంది ఆరోపణలు చేశారు. మరోమంది ఆల్ టికెట్ల సమయం కూడా కొంతమంది కుమ్ముక్కై ఒకవైపు ఇలాంటి జంబ్లింగ్ లేకుండా వేశారని చెప్పేసి మరికొంతమంది ఆరోపణలు చేశారు. ఇలా రకరకాల ఆరోపణల నేపథ్యంలో గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది కూడా ఒక ప్రహసనంగా మారి ఎటువైపు కొలికి రాని అంశంగా మిగిలిపోతూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10-12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఈ రిక్రూట్మెంట్ చేయలేని పరిస్థితిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహార శైలి అంతా కూడా ఇప్పుడు వారి యొక్క నిర్వహణ తీరుపైన ఒకవైపు నిరుద్యోగులు నిరుత్సాహపడే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి అనేక రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నప్పటికీ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది కూడా అత్యంత ప్రీమియర్ ఎగ్జామ్. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి ఈ సర్వీస్ అని కూడా గ్రూప్ 1 సర్వీసులు అంతా కూడా ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళంతా కూడా మరికొన్ని సంవత్సరాలు పనిచేస్తే ఐఏఎస్ లాంటి కీలకమైన పోస్టులకు వెళ్ళేటువంటి సర్వీస్ కావడంతో కూడా చాలామంది ఈ సర్వీస్ మీద ఆశలు పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారు. ఇన్ సర్వీస్ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా దీనికోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ముందుకు పోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు పంపించే డబ్బుతోని హాస్టల్లో ఉండలేక కేవలం 5 రూపాయల మీల్స్ తినుకుంటూ మేము బ్రెడ్ బన్ను తింటూ చాయ్ తాగుతూ మేము మా జీవితాలు గడిపేస్తున్నాం. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు సరైన పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో మా జీవితాలతో చెలగాట మాడుకుంటున్నారని చెప్పేసి కూడా నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దీనికి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించి ఇప్పుడు 8 నెలల వ్యవధిలోనే ఈ రీవాల్యుయేషన్ కంప్లీట్ చేయాలి, కాని పక్షంలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి ఏదైతే హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాని విషయంలో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మీడియం విద్యార్థులు కొద్దిమంది హైకోర్టుకు వెళ్ళిన వారు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు
హర్షం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం రాసిన వారికి, తెలుగు మీడియం రాసిన వారికి వాల్యుయేషన్ పరంగా తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని చెప్పేసి చాలామంది తెలుగు మీడియం విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు హాల్ టికెట్ల జారీ కావచ్చు, ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు, సెంటర్ల దగ్గరనే చాలామంది ఒకవైపు కుమ్ముక్కు అయ్యి అక్కడ కూడా అక్రమాలకు పాల్పడ్డారు. కొద్దిమందికి ఎక్కువ మార్కులు వచ్చాయి, కావాలని చెప్పేసి వాళ్ళంత ముందు కూడా ఆ సెంటర్లను మేనేజ్ చేసుకొని ఎగ్జామ్ రాశారని చెప్పేసి కూడా చాలామంది ఆరోపణలు చేశారు. కోర్టును ఒకవైపు అప్రోచ్ అయ్యారు. ఇటు గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత దాదాపు 20 నెలల పైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 20 నెలల వ్యవధిలో కూడా దీన్ని కంప్లీట్ చేయలేకపోయారు. ఒకవైపు హైకోర్టు, సుప్రీంకోర్టు కేసులతో సతమతమవుతున్నటువంటి ఈ ఎగ్జామ్ సంబంధించిన విషయంలో నిరుద్యోగులంతా కూడా మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి ఒక కొలికి తీసుకురండి. కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి కావచ్చు, దీంట్లో అవకతవకలు జరిగాయి, ఏ విధంగా ఇన్ని మార్క్స్ వస్తాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇది పొలిటికల్ కామెంట్స్ పక్కన పెడితే అభ్యర్థుల ఏదైతే ఎగ్జామ్స్ రాసినటువంటి క్యాండిడేట్స్ యొక్క భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మనతో మాట్లాడడానికి మహేష్ గారు సిద్ధంగా ఉన్నారు, PDSU రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఆయన అడ్వకేట్ కూడా. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా మహేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మహేష్ గారు, ఏ విధంగా చూస్తున్నారు హైకోర్టు తీర్పు? ఈ హైకోర్టు తీర్పు అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అదేవిధంగా పరీక్ష నిర్వహణలో డొల్లతనాన్ని సూచిస్తుంది. మొదటి నుంచి కూడా నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున ఈ గ్రూప్ 1 పరీక్షల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా 4 అంశాల పట్ల వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటి, తెలుగు మీడియం అభ్యర్థులకి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనేది వాళ్ళు ప్రధానంగా మాట్లాడిన విషయం ఉంది. అట్లనే జీవో నెంబర్ 55 ప్రకారం ఓపెన్ కోటాలో కూడా BC SC ST అభ్యర్థులకి ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆందోళన గురైనారు. అట్లనే ఒకే సెంటర్ లో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయి, ఇక్కడ ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతా ఉంటే, నిరుద్యోగుల యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని, కడగండల్ని పెట్టుబడిగా పెట్టుకుని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పరీక్షని పకడ్బందీగా నిర్వహించడంలో, పరీక్షల పట్ల ఏవైతే నిరుద్యోగులకు ఉన్నటువంటి ఆందోళన కావచ్చు, వాళ్ళ యొక్క అపనమ్మకాలు కావచ్చు ఏవైతే వాటన్నిటిని తీర్చడంలో విఫలమైంది. ఆ ద్వారానే ఈ రోజు చాలా పెద్ద ఎత్తున గ్రూప్ 1 అభ్యర్థులు పరీక్షని రద్దు చేయాలని, రీవాల్యుయేషన్ చేయాలని, లేకపోతే ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కోర్టు పోయినారు. సుదీర్ఘమైనటువంటి ఒక 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 7-8 నెలల కాలం జూలై 7th దీనికి సంబంధించి విచారణ చేశారు. ఇప్పుడు తీర్పు వచ్చింది. అంటే అక్టోబర్ 24న ఎగ్జామ్ రాసి ఇప్పుడు తీర్పు వచ్చింది. చాలా పెద్ద ఆందోళన గురయ్యారు వాళ్ళందరూ. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎగ్జామ్ నిర్వహించిన దాంట్లో శుద్ధశుద్ధిని చెప్పాలి. వాళ్ళే ఈ రోజు ఎలక్షన్స్ లో అధికారంలోకి రావడం కోసం అనేకమైన హామీలు ఇచ్చి కనీసం ఎగ్జామ్ ను కూడా పకడ్బందీగా నిర్వహించలేని ఒక స్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం TGPSCకి ఉందంటే మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో నిరుద్యోగుల్నే ప్రధానంగా బేస్ చేసుకుని అనేకమైన హామీలు ఇచ్చారు, వాళ్ళకి ఆశలు కల్పించారు. కానీ ఆశలు కల్పించిన దాంట్లో సక్సెస్ అయ్యారు కానీ దాన్ని తీర్చడంలో కానీ విఫలమైనారు. కాబట్టి ఈ కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు అనేది ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా TGPSCకి చెంపదెబ్బ. కాబట్టి ఇప్పటికైనా ఈ నిరుద్యోగులు గ్రూప్ 1 అభ్యర్థులకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ డౌట్స్ ఏవైతున్నాయో ఆ డౌట్స్ అనేది కూడా క్లారిఫై చేస్తూ మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి మేము PDS విద్యాసంఘంగా మేము భావిస్తా ఉన్నాం. అట్లనే ఈ ఎగ్జామ్ ని ఇంత నిర్వహించడం ఇంత ఘోరంగా విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే మహేష్ గారు, ఒక నిమిషం. మనతో పాటు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే సార్. నమస్తే ఆశక్. రామ్మోహన్ రావు గారు, ఒకటే క్వశ్చన్. అంటే మనం ఏ పార్టీకి సంబంధించి ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు కాబట్టి ఏ పార్టీని ఏ విధంగానే జరిగింది, అప్పట్లో ప్రిలిమ్స్, ఇప్పుడు మెయిన్స్, ఏదైనా కావచ్చు, అవకతవకలు జరుగుతున్నాయి, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది, మళ్ళీ రివాల్యుయేషనా లేదంటే మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమా, ఇదే నడుస్తూ ఉంది. మనం విద్యార్థుల తరపున ఒకసారి ఆలోచిస్తే కనుక కండిషన్ చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హాస్టల్స్ కావచ్చు, స్టడీ సర్కిల్స్లో కావచ్చు ఉన్నటువంటి విద్యార్థులను ఒకసారి కదిలిస్తే వారి బాధ ఏంటి అనేది అర్థమవుతోంది. తిండికి లేక, పేరెంట్స్ని అడగలేక, ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొడతాం, గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఇంట్లో చెప్పి వచ్చి ఇక్కడ చూస్తే కండిషన్ వేరేగా ఉండి కోర్టు ఇచ్చే తీర్పులు, TGPSCలు అవకతవకలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక ఒక పక్క ఏజ్ అయిపోతోంది, నెక్స్ట్ దేనికి కాకుండా పోతోంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైకోర్టు తీర్పుని ఏ విధంగా చూడొచ్చు? ఒకవేళ TGPSC ముందున్నటువంటి స్టెప్స్ ఏమనుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? ఆశ గారు, మీకు యువ మిత్రులు మహేష్తో ఏకీభవిస్తాను నేను. కానీ
ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏం చూడండి. ఆశల పల్లెకిలో ఊరేగి ఇవాళ వెంటనే పడిపోయిన సందర్భం చూసాం. 8 నెలల తర్వాత తీర్పు వచ్చింది. జూలైలో ఆల్మోస్ట్ మనకి 3 నెలల తర్వాత తీర్పు వచ్చింది, రిజర్వ్ చేసి పెట్టాం. కనుక పరీక్షల నిర్వహణలో అన్ని ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నా ఇవాళ వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అంటే బ్యూరోక్రాట్స్ మీద విడిచిపెట్టి కొంచెం కూడా జాగ్రత్త తీసుకోకుండా ఇవాళ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి, అటువంటిప్పుడు కొంచెం వాళ్ళకి కేర్ తీసుకోవాలి కదా. అసలు రాజకీయ విమర్శలు పక్కన పెడదాం. నేను ఉంటే మహేష్ తో ఏకీవిస్తున్నా, నేను ఏమంటున్నానంటే పరీక్షలు మళ్ళీ జరపాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, 2 ఆప్షన్లు ఇచ్చింది కోర్టు. ఒకటేమో ఆప్షన్ మళ్ళీ రివాల్యుయేషన్ చేయమని. కొంచెం అది కరెక్ట్ అనుకుంటున్నాను నేను, రివాల్యుయేషన్ చేయడం. ఏంటంటే ఇప్పుడు మీరన్న 4 పొరపాటు జరిగినాయి మహేష్, నేను కూడా చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాను దీని మీద. 4 పొరపాటు జరిగినాయి. ఒకటేమో ఒకే కాలేజ్ సిటీ, మనకు ఉమెన్స్ కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్ ఇంతమంది ఎంపిక కావడం, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయనే సమస్య వస్తుంది. సమస్యలు డబ్బులు చేతులు మానే అంటున్నారు. లంచావతారాలు ఈ పని చేసిందని చెప్పి ఈ బ్యూరోక్రాట్స్ కూడా, రాజకీయ నాయకులు అయితే డైరెక్ట్ బ్యూరోక్రాట్ ఆ సీట్లు అయితే కూర్చోలేరు కదా, పరీక్షలు నిర్వహించమంటారు. నిర్వహించే జ్ఞానం వీళ్ళకి ఉండాలి కదా. ప్రతిసారి అంతకుముందు ప్రిలిమ్స్ అట్లయినా సరే, ఇప్పుడు మెయిన్స్ అట్లయినా సరే, దానికి కారణం ఏంటంటే ఈ ఉద్యోగులను సస్పెండ్ చేయాలంటున్నాడు వీడు. అంటే పెద్ద ఎత్తున వీళ్ళు చేసే కనీసం అంటే ఆషామాషి తీసుకుంటారు, పరీక్షల నిర్వహణ ఆషామాషి తీసుకుంటాం. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే నిరుద్యోగుల ఆశల మీద వచ్చింది. అంతకుముందు 10 ఏళ్ళు నీళ్లు నిధులు నియామకం అనే దాని మీద తెలంగాణ ఉద్యమ బావుట ఎగిరేస్తే, నియామకాల విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసింది కనుక శిక్ష విధించారు. వారి అవినీతి, వారి అహంకారానికి శిక్ష విధించి ప్రజలు వీళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇది 2 ఆప్షన్లు ఇచ్చింది కోర్టు ఆశ గారు. ఒకటేమో రివాల్యుయేషన్ చేయడం, టైం బాగా ఇచ్చింది అనుకుంటే 8 నెలలు అంటున్నారు. మరి పరీక్ష నిర్వహణ టైం పడుతుండొచ్చు, 2 నెలలు. కానీ గతంలో అశోక్ నగర్ నుంచి చూస్తే విద్యార్థులు ఎన్నిసార్లు దెబ్బతిన్నారు, ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. ఎవరు వస్తే వాళ్ళను ఆశ్రయించారు. ఎవరంటే గట్టి పోచ దొరికిన ఆధారం అనుకుని ప్రయత్నం చేశారు. కనుక అవన్నీ హామీలు గంగలు కలిసినట్టే కదా. అట్లాగే 6 గ్యారంటీలు వీటితో పాటు వాళ్ళ ఉద్యోగ నియామకాల విషయంలో యువత అయితే పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని నమ్మింది. చేస్తేనేమో జాబ్ క్యాలెండర్ ఇస్తేనేమో, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. 22 నెలలు అవుతుంది అధికారంలో. ఉద్యోగాలు ఇచ్చి చూస్తామని చెప్పారు. అదే అంటే ఇవి పిడికడ ఉద్యోగాలు అన్నమాట. నేను చాలా చెప్తున్నా, వాళ్ళ ఆవేదనతో పాల్పంచుకుంటున్నాడు. పిడికడ ఉద్యోగాలు, ఈ పిడికడ ఉద్యోగాలకు 1000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇంటికి వెళ్ళి ఏ ముఖం చూపించుకోవాలి అనే ఉండదు. రాని వాడికి నిరాశ, వచ్చిన వాడికి ఇంకా పెద్ద శిక్ష ఉంటున్నాడు. ఈ 2 కూడా జరుగుతున్నాయి. వచ్చిన వాడు మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఉద్యోగం చేతికి వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తాను అనుకున్న సందర్భంలో జరిగింది. అందరు అక్రమాలతో ఎంపికని నేను అనుకుంటలేను, కానీ కొందరు సక్రమైతే వచ్చారు కదా. మొత్తం 99 మంచిగా ఉన్న ఒక్కడు కాదు. ఇప్పుడు ఉండేటి విషయంలో, ఉండేటి తీరులో ఒక విషయం కేసినట్టు జరిగింది అదే కదా. 1-2 అక్రమాలు చేసి 10 మంది అక్రమాలు చేస్తే 90% మందికి నిరాశ ఎదురైంది. మళ్ళీ పరీక్షలు మొదటి నుంచి మొదలు పెట్టాలి కదా ఇది. అందుకని హైకోర్టు 2 సూచనలు చేసి, దానిలో మొదటి సూచన అడ్వకేట్ చెప్తున్నాడు, ఏది రివాల్యుయేషన్ చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేయాలి. అది సాధ్యం కానప్పుడు పరీక్షలకు వెళ్ళాల్సిందే. కానీ ఒక్కసారి విపరీత మీద నిజాలన్నట్టు ఇవాళ పరీక్షలు అద్భుతంగా రాసిన వాళ్ళే మళ్ళీ ఒకసారి రాయలేకపోవచ్చు, ఇంత బాగా రాయలేకపోవచ్చు కదా. వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కూడా ఉండకపోవచ్చు. లాస్ట్ టైం ఇన్ని నెలలు కష్టపడ్డాము, ఇప్పుడు మళ్ళీ రాయాలంటే, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే ఏంటి అని చెప్పి మెంటల్ గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఒక ఎగ్జామ్ అంటే మనం చదవడం గురించే కాదు, మనకి మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, అవన్నీ గుర్తుండాలి. ఆ కెపాసిటీ ఇప్పుడు లేకపోవచ్చు. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఏదైనా డిస్టర్బెన్స్ అవ్వచ్చు. రామన్ రావు గారు, ఒక్క నిమిషం. ఇంతకుముందు మనం హరీష్ రావు రెస్పాన్స్ చూసాము, ఏం ట్వీట్ చేశారనేది. ఒకసారి కేటీఆర్ ట్వీట్ కూడా చూద్దాం. గ్రూప్ 1 రేసులో హైకోర్టు తీర్పు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠంగా పేర్కొన్నారు కేటీఆర్. నిరుద్యోగుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా అవకతవకలకు ప్రభుత్వం పాల్పడిందన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం విద్యార్థులు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పీళ్లు, మళ్లీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దంటూ హితో పలికారు. నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న తీరుగా మళ్లీ తిరిగి పరీక్షను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇన్ని రోజుల పాటు గ్రూప్ 1 అభ్యర్థులు లేవనెత్తినటువంటి అంశాలను పట్టించుకోకుండా వారిపై అణచివేతకు పాల్పడ్డారని, ఇందుకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు గారు. ఇప్పుడున్న స్టెప్ ఓకే, రివాల్యుయేషన్ అనేది 8 నెలల సమయం ఉంది కాబట్టి కాస్త మనకి లాంగ్ పీరియడ్ గా కనిపిస్తుంది కాబట్టి సాధ్యం అయ్యే ఉండొచ్చు. కానీ టీజీపీఎస్ ఏమైనా ఇప్పుడు ఇచ్చింది సింగిల్ బెంచ్ కదా మనకి ఇచ్చినటువంటి తీర్పు, డివిజన్ బెంచ్కి వెళ్ళే ఛాన్స్ ఏదైనా ఉందనుకోవచ్చా? ఎందుకంటే ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్. ఇప్పుడు ఉద్యోగం దొరికిన వాళ్ళు గ్యారంటీ డబ్బులు డివిజన్ బెంచ్కి వెళ్తారు. ఇది ఇక్కడ కాగదు, సింగిల్ బెంచ్ మీద డివిజన్ బెంచ్కి వెళ్తారు. డివిజన్ బెంచ్ కూడా ఇదే తీర్పు ఖరారు చేసి సుప్రీంకోర్టు దాకా పోయే వాళ్ళు ఉంటారు. మరొక 1 ఏడాది దాకా ఇది ఆలస్యం అవుతుందని నా భయం. కోర్టు గతంలో జరిగింది అదే కదా. బీఆర్ఎస్ హయాంలో కూడా 10 మందిగా కొన్ని ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధానమైన కారణం అదే.
కానీ ఆందోళన చేసినప్పుడే కొంచెం పట్టించుకుంటే వీళ్ళు ప్రభుత్వం కొంచెం దాని మీద ఆశ పెట్టుంటే ఇవాళ ఈ కోర్టు దాకా పోయే అవకాశం ఉండకపోయేది. అప్పుడే కొంత చేయాల్సి ఉండేది. స్పష్టంగా తేడతెల్లం అవుతుంది. ముంజేది కంకడానికి అర్థం ఎందుకు అన్నట్టు తెలుగు మీడియం విద్యాలయాలకు అన్యాయం జరిగింది. ఒకే కాలేజీని ఇంతమందికి ఎట్లా ఎంపికయ్యారు? ఇట్లాంటి సాంకేతిక లోపాలు అంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది కదా అంటున్నాను. ఇప్పుడు పీడిఎస్సీ విద్యార్థులు కానీ ఇతర విద్యార్థి సంఘాలు అందరూ కూడా గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసింది కూడా. ఆందోళన పట్టేసుకుంటూ బుల్లోడ్ చేసుకుంటూ పోయి ఇవాళ ఈ స్థితి తెలుసుకుంది గవర్నమెంట్. కానీ నా ఉద్దేశం ఏంటంటే యువత ఇప్పుడు మీరు అనేది సమస్య అక్కడ వస్తుంది, ఏజ్ బార్ అయిపోతుంది. అందుకని గతంలో పరిష్కారం ఉంది మనకు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసిందంటే పరిష్కారం ఏంటంటే ఎన్ని ఏళ్ళు ఈ డిఎస్సి పడలేదు, అది ఏదైనా ఉద్యోగ ప్రకటన పడలేదు, అన్నేళ్ళు రిలాక్సేషన్ 5 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా కొందరికి ఇచ్చిన సందర్భంలో ఎస్సీ ఎస్టీ వికలాంగులకి ఇంకెక్కువ 10 ఏళ్ల దాకా దొరికింది. అంటే 5 ఏళ్ళు ఎప్పటిదాకా పడలేదు అప్పటి నుంచి పొడిగించే ప్రయత్నం చేశారు. దీనికి కూడా ఇప్పుడు కొత్తగా పరీక్ష రాసే వాళ్ళకి ఏజ్ బార్ అయిన వాళ్ళకి కూడా, ఏజ్ దాటిపోయిన వాళ్ళకి కూడా వెనకటి నుంచి లెక్కించాలి. ఎప్పటి నుంచి పడలేదో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అందరినీ అలౌ చేయాలి. వాళ్ళని అవకాశం కల్పిస్తే కొంతవరకు జరుగుతుంది. రెండోది ఉద్యోగాలు చేతికి వచ్చినట్టు వచ్చి జారిపోయిన వాళ్ళు కూడా రేపు పొద్దున ఎవరో పొద్దున కోర్టుకు వెళ్తారు. అందరూ అక్రమార్కులు కాదు కదా. ఇప్పుడు తెలుగు మీడియం పిల్లలకు అన్యాయం జరిగింది, ఒకే ఉమెన్స్ కాలేజీ నుంచి ఇంతమంది ఎన్నికయ్యారంటే దానికి కారణాలు కనుక్కోవాలి. ఇప్పుడు కోర్టు డిస్మిస్ చేసింది, అది పిల్లల ఆశల మీద ఆడుకుంటున్నట్టు లెక్క కదా. దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఒకే కాలేజీ నుంచి ఇంతమందికి ఎట్లా వచ్చింది, ఏమైనా డబ్బులు చేతులు మారినాయా, లేకుంటే రాజకీయ ఒత్తిడి వచ్చిందా, దీని మీద ఎంక్వైరీ చేసి అసలు మూలాలను కనుక్కోవాలి. ఇప్పుడు ఆ తీగలాగాలి, ఆ తీగలాగితే ఇప్పుడు ఎట్లా తీర్పిచ్చింది కదా. ఎందుకంటే ప్రతిసారి మళ్ళీ విద్యార్థులు లేదంటే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే హ్యాపీ ఫీల్ అయ్యి ఎగ్జామ్స్ రాసి ఎంతో కష్టపడి, నేను మళ్ళీ చెప్తున్నా, నేను లిటరల్లీ చూసా హాస్టల్స్ లో ఉంటూ ఆ కోచింగ్ సెంటర్ దగ్గర పడిగాపులు కాస్తూ ఆ 10 రూపాయలు ఉంటే రేపటికి ఉంటుంది కదా, ఒక బుక్ కొనుక్కోవచ్చు కదా, ఒక పెన్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి దాన్ని కూడా దాచుకుంటూ ఇంటికి వెళ్ళలేక అవసరం పడుతున్నటువంటి విద్యార్థులు అభ్యర్థులు ఇంకా మనకి వందల్లో కనిపిస్తుంటారు ఇన్స్టిట్యూట్ సెంటర్స్ దగ్గర. ఇంకొక ఉదాహరణ చెప్తానమ్మా. సిటీ సెంట్రల్ లైబ్రరీ కానీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ దగ్గర అక్కడనే ఉండి కుర్చీలు, ప్రత్యేకించి కుర్చీలు కూడా కొంత సప్లై చేశారు. బయట వేసుకొని కూర్చొని 5 రూపాయల భోజనం చేసి జిహెచ్ఎంసీ పెట్టే వాళ్ళు 5 రూపాయల భోజనం చేసి మరి ఉన్నాడు. తప్పు కాదు, 5 రూపాయల భోజనం చేసి తక్కువ నేనేమంటున్నా అంటే ఇంటికి వెళ్ళి ముఖం చూపెట్టుకుంటాం. ఓ రూమ్ తీసుకుంటే, అద్దె తీసుకుంటే వాళ్ళకి చదివిందే చదవడం మళ్ళీ బట్టి పట్టడం చాలా కష్టం కదా. ఇంకో ఈ లక్ లాగా ఇప్పుడు యాక్చువల్ గా ప్రతిభకు అసలు ఈ పరీక్ష విధానం ప్రతిభకు సరైన అవకాశం ఇస్తలేదు అంటున్నారు. ఎక్కడ ప్రతిభ ఉన్నది? ఆ ఏబిసిలు పెట్టుకుంటూ పోతే అయిపోతుంది, టిక్కులు పెట్టుకుంటూ పోతే అయిపోతుంది కదా. అంటే మేధస్సు వికాసం చెందాలంటే దానికి సంబంధించిన పరీక్షా విధానమే అంటున్నాం. ఈ పరీక్షా విధానంలో 50 మార్కులు గ్యారెంటీ తెచ్చుకోవచ్చు. ఎట్లా చేసినా, ఎట్లా అడ్డగోలు పెట్టుకోకపోయినా ఏం లాభం? దాని వల్ల బట్టి పట్టడం లేకపోతే అది చేయడమే కదా. పరీక్ష విధానాలు కూడా మాట్లాడాలి. ఒక సోషల్ వర్కర్ గా, ఒక అడ్వకేట్ గా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నది పరీక్ష విధానం మీద కొట్లాడండి మహేష్ మీద. ఎందుకంటే ఈ పరీక్ష విధానం తప్పుకున్నది. మనిషిని అంచనా వేయడానికి 2 గంటలు 3 గంటలు 100-150 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే రామ్మోహన్ రావు గారు సమయం లేదు కాబట్టి ఫైనల్ కంక్లూజన్ ప్లీజ్ మహేష్ గారు. ఏ విధమైన మార్పులు అంటే ఎటు చూసినా కష్టపడేది బాధపడేది పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ సంబంధించి లీడర్స్ మాట్లాడే వ్యాఖ్యలకు వచ్చే పక్కన పెడితే మళ్ళీ అవస్థలు పడేది బాధపడేది ఎట్టొచ్చి విద్యార్థులు, ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులే. ఎక్కడ మార్పు రావాలంటే ఆ గవర్నమెంట్ లో చూసారు, ఈ గవర్నమెంట్ లో చూసారు, మార్పు ఎక్కడ రావాలి, ఏం కోరుకుంటున్నారు? మార్పు అనేది ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టే దాంట్లో పకడ్బందీగా నిర్వహించాలండి. ఈ కేవలం ఈరోజు టీజీపీఎస్సీ అనేది ఓన్లీ పేరు టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీని మార్చినంత మాత్రాన, అక్కడ చైర్మన్ మార్చినంత మాత్రాన మార్పు అనేది రాదు. పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించడం మార్పు వస్తుంది. పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించడం కోసం అనేకమైనటువంటి స్టేజెస్ ఉన్నాయి. బయోమెట్రిక్ తీసుకోవడము, ఐరీస్ తీసుకోవడము, అట్లా అదే విధంగా సెక్యూరిటీ పరంగా అన్ని మెజర్మెంట్స్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరగాలి. కానీ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ లో బయోమెట్రిక్ కూడా సరిగా లేదని చెప్పేసి ఒకసారి క్యాన్సిల్ అయింది. మళ్ళా ఇప్పుడు రిజల్ట్ అవకతవక జరిగిందని చెప్పేసి ఇప్పుడు క్యాన్సిల్ అయింది. అంటే సగటు నిరుద్యోగి ఏ రకమైనటువంటి ఆవేదనకు గురవుతారు అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఏవైతున్నాయో వీళ్ళు టీజీపీఎస్సీని టీజీపీఎస్ గా మార్చుంటే యూపీఎస్సీతో మేము మాట్లాడుతూ ఉన్నాం, అక్కడ ఏవైతే మెజర్మెంట్స్ చెప్తా ఉన్నదో అవి మొత్తం ఇక్కడ పాటిస్తామని చెప్పేసి అక్కడ స్టడీ చేయడానికి కూడా పోయారు. మరి ఆ స్టడీ మొత్తం అడిగిపోయింది ఏందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా స్పందించి దీని మీద త్వరితగతిన ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసి ఒక నమ్మకం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. ఏదైనా అందరి ఆకాంక్ష ఒకటే,
అటు ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులకి ఎక్కడ అవకతవకలు లేకుండా నిర్వహించాల్సిన గవర్నమెంట్ నిర్వహించాలి, ఎవరికి నష్టం చేకూరకుండా చేయాలని. మరి కోర్టు ఇచ్చినటువంటి 2 ఆప్షన్స్లో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? 8 నెలల గడువుల్లో రీవాల్యుయేషన్ చేస్తుందా, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా, లేదంటే డివిజన్ బెంచ్కి వెళ్ళే ఛాన్స్ ఏదైనా ఉందా? ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. దానికి సంబంధించి కూడా మనం